హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి వాయిస్ మారింది అనుకున్నారా? నేను మీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వాయిస్ వినపడుతుంది అనుకున్నారా? ఆగండి, వస్తా నేను మీ నానిని వస్తాను, ఆగండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. అసలు ఎక్కడికి స్టార్ట్ అయ్యాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే కదా మీ డౌట్. సో మేమైతే ఆకుల గణపవరం, రాజుపాలెం మండలం ఆకుల గణపవరంకి అయితే వెళ్ళాం. అదే మా సొంతూరు. బట్ ప్రజెంట్ మేమైతే వేరే విలేజ్లో ఉంటున్నాము. బట్ ఆ ఊరిని వదిలిపెట్టి వచ్చి ఇట్స్ నియర్లీ 3 years అవుతుంది. నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఎంతైనా సొంతూరులో ఉన్నంత హ్యాపీ కానీ ఆ మూడ్ స్వింగ్స్ ఏవి మనకి వేరే విలేజ్లో ఉండవు కదా. ఉంటాం, బట్ అక్కడ కూడా హ్యాపీగానే ఉంటాం. బట్ మనకి కొంచెం అలవాటు అయ్యే బట్ ఎంతైనా సొంతూరే కదా. నేనైతే ఇప్పటికీ చాలా మిస్ అవుతాను. మధ్యలో 2 years అయితే ఈ జయంతిని మిస్ అయ్యాము. ఇదైతే మాకు చాలా అంటే చాలా స్పెషల్ డే అనమాట. సో మార్చిలో వచ్చే ఒక సాటర్డే, మార్చిలో మనకి 4 or 5 సాటర్డేస్ వస్తాయి కదా. దాంట్లో ఒక సాటర్డేని ఇలా మేము హనుమాన్ జయంతి, శ్రీ ప్రసన్నాంజనేయ జయంతిగా జరుపుకుంటాం అనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి కూడా దీన్ని 3 days, 5 days, 9 days, 11 days ఇలా సెలబ్రేట్ చేస్తారు. రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు కూడా జరుగుతాయి అనమాట. ఎక్కడెక్కడి నుంచో విలేజెస్ నుంచి వస్తారు, అండ్ ఎక్కడెక్కడ సిటీస్ నుంచి కూడా వస్తారు. హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా వస్తారు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఇలా వచ్చేసి మార్నింగ్ నైటే ఒక ఇంట్లోకి ఇలా విగ్రహం లైక్ పటంని ఇలా ముందు రోజు నైటే వాళ్ళ ఇంటికి పంపిస్తారు. సో జయంతి జరిపే రోజు మార్నింగ్ వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి ఇలా పటంని టెంపుల్లోకి తీసుకొస్తారనమాట. చాలామంది ఎప్పుడు చెప్తుంటే తప్పితే నాకు అంతగా తెలియదు. పటం వచ్చేసి ఇలా మనకి చూడటానికి చాలా వెయిట్ తక్కువే కదా అనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా వెయిట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు భక్తితో, ప్రేమతోనే దాన్ని హ్యాండిల్ చేయగలరంట. లేదు అంటే వాళ్ళకి చాలా వెయిట్ అయ్యి అక్కడి నుంచి కదలదండి. మేమైతే ఈవినింగ్ 5కి అయితే వచ్చేసామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేమైతే రిలేటివ్స్ వస్తారు కదా సొంత ఇంటికి. సో అక్కడ రిసీవ్ చేసుకొని మేమైతే ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ 7, 8 ఆ టైంలో వెళ్ళేవాళ్ళం. బట్ ఈ ఇయర్ వచ్చేసి మేము వేరే విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి ఈవినింగ్ 5 కల్లా వచ్చేసాం. దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా ఫ్రీగా జరిగింది. ఎవ్రీ ఇయర్ సో అంత ఊర్లో ఉండి కూడా అంత ఫ్రీగా దర్శనం అవ్వలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం వెరీ హ్యాపీ. చాలా దగ్గర నుంచి స్వామిని చాలాసేపు అంతే చూసుకున్నాం. ఈ 2 years మిస్ అయిన ఫీలింగ్ అంతా ఆ ఒక్క 2 minutes దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోయేసరికి అసలు అంతా మర్చిపోయాను. చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట నాకైతే. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ ఫ్లవర్స్తో, ఆకులతో చాలా బాగా డెకరేట్ చేశారు. ఫెస్టివల్ అంటేనే అంతే కదా, పూలు, ఆకులు, మామిడి తోరణాలతో చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, చాలా ఫ్రీగా ఉంది. మా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చుట్టుపక్కల కొంచెం. ఇది వచ్చేసి నియర్లీ 96 years నుంచి ఈ టెంపుల్ అలాగే ఉంది. సో ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటి అంటే, మా ఊరు ఆకుల గణపవరం నుంచి పక్కన బలిజేపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. నాకు తెలిసిన స్టోరీ అనమాట ఇది. ఆ విలేజ్కి, బలిజేపల్లికి తీసుకెళ్దామని చెప్పేసి పూర్వ రోజుల్లో ఎద్దుల బండ్లు ఉంటాయి కదా. సో ఎక్కడి నుంచో ఈ విగ్రహాన్ని ఎద్దుల బండి మీద తీసుకొస్తూ ఉండగా మా ఊరు ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత నైట్ అయింది అని చెప్పేసి అక్కడ నైట్ ఆ విగ్రహాన్ని అక్కడ అలా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని చెప్పేసి అక్కడే వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారంట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసిన తర్వాత విగ్రహాన్ని అక్కడి నుంచి తీద్దామని చూస్తుంటే రావటం లేదు. సో అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒకరి ఒంటి మీదకి స్వామివారు వచ్చి, నాకు ఇక్కడ ఈ ప్లేస్ నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఇంకొక విగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఊర్లో కూడా ప్రతిష్ఠించండి, నేను అక్కడ వెలుస్తాను, అక్కడ ఉంటాను, బట్ నేను ఇక్కడ నుంచి కదలను, ఇక్కడే ఉంటాను అని సాక్షాత్తు తనంత ఇష్టంతో తనే అక్కడ ఉండిపోయారు. సో అందుకు మా ఊరు చాలా ప్రతిష్టత ఉంది. సో ప్రతి ఇయర్లో వచ్చే మార్చిలో ఒక శనివారం ఇలా జయంతి జరుపుకుంటాం. ఇలా చూస్తున్నారు కదా, వేషధారణ అయితే ఎవ్రీ ఇయర్ ఊరేగింపుకు వస్తుంది. బట్ కొంచెం దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తాం. బట్ ఈ ఇయర్ మాత్రం వేషధారణ అప్పుడే స్టార్ట్ అయింది. ఈవినింగ్ 5:30కి వచ్చామని చెప్పాం కదా. సో వేషధారణ కూడా చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా దగ్గర నుంచి చూశాను. అండ్ వీడియో కూడా నాకు చాలా విజిబుల్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో నాకు షూట్ చేయటానికి కూడా చాలా దగ్గర నుంచి షూట్ చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా చాలా బాగా అనిపించింది. సో మీకు ఇదంతా ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
సో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వేషధారణ ఇవన్నీ క్లియర్గా చూసాము. అండ్ అలాగే ఊరేగింపుకి స్వామివారిని రెడీ చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి ఊరేగింపుకు తీసుకొచ్చే విగ్రహం సంథింగ్, దీన్ని ఏదో అంటారు, నాకు క్లియర్గా తెలియదు. సారీ ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడి ఉంటే. సో ఇలా ఊరేగింపుకు తీసుకొచ్చే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు, రథవాహనాన్ని. సో ఇక్కడ అయితే ఇలా వారు పోసి స్టార్ట్ చేశారు. మన ఇంట్లో ఊరికి ఊరేగింపు వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటి వాళ్ళకి పాసిబుల్ అయిన వాళ్ళు ఇలా ఊరేగింపుకు వచ్చినప్పుడు ఇలా దాన్ని అలా స్వామివారికి పూలు, పలహారాలు అండ్ కొబ్బరికాయలు ఇలా ఇచ్చి పూజ చేయించుకుంటారనమాట. సో ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ గుడిలో పూజ చేసే ఒక పర్సన్ మా ఫ్రెండ్ అనమాట, క్లాస్ 10th క్లాస్లో. సో తనైతే నన్ను పిలిచి హ్యాండ్కి దారం కట్టారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 2 years దేవుడిని చాలా మిస్ అయ్యానని ఎప్పుడు అనుకునేదాన్ని, వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి, చాలా మిస్ అయ్యేదాన్ని. చాలా అటాచ్మెంట్ ఉంది ఆ టెంపుల్తో. నాకు దగ్గరగా ఉన్న టెంపుల్ అయిపోతే నేను కూడా ఎక్కువ వెళ్ళింది ఆ గుడికి. చిన్నప్పటి నుంచి నాకు అటాచ్మెంట్ ఉన్న టెంపుల్, బట్ చాలా మిస్ అయ్యాను. బట్ ఒక్కసారిగా మిస్సింగ్ అంతా నేను చాలా పోయింది. చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్న తర్వాత అలా ఈవినింగ్ అలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రిలేటివ్స్ అందరికి ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చి అలా తిరునాళ్ళలోకి వెళ్ళాం. సో మేమైతే ఫస్ట్ రంగులరత్నం ఎక్కాం. నాకు అసలు అమ్మ ఎక్కను అని అనుకుంటూనే ఉన్నా, బట్ మళ్ళీ ఇయర్లీ వన్సే కదా, మళ్ళీ ఎప్పటికే ఎక్కుతాను అని చెప్పేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే జెయింట్ వీల్ అయితే ఎక్కాను. చాలా అంటే చాలా భయం వేసింది. ఒక్కొక్క పర్సన్కి 100 రూపీస్ అంట. మేము 4 members, అక్క, బావ, నేను, నానిగాడు అస్సలు భయపడలేదు, బట్ నేనైతే చాలా భయం వేసింది. వాడిని చూసి అరే చిన్న పిల్లాడు కూడా ఎంత డేర్గా ఉన్నాడు, నేనేంటి ఇలా ఉన్నా అనుకున్నా. నేనైతే కేకలు వేస్తూనే ఉన్నా, ఆ అరుపుల్లో ఆ భయం పోతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా భయపడ్డా. బట్ మా బ్యాడ్ లక్ ఏంటో, వాడు వచ్చేసి ఏదో జనరేటర్ ఏదో ప్రాబ్లం అయిందంట. బయట పైకి ఎక్కిన తర్వాత టాప్కి వెళ్దాం కదా, అక్కడ నియర్లీ 15 minutes to 20 minutes అక్కడే ఆపేశాడు. నాకైతే కిందకు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, బట్ భయం వేస్తుంది, చాలా భయం వేసింది. సో చూస్తున్నారు కదా టాప్ వ్యూలో అక్కడ ఆపేశాడు మమ్మల్ని. చాలాసేపు నియర్లీ 10 to 15 minutes. బట్ విలేజ్ అంతా పైన అప్పర్ టాప్ నుంచి చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అది కూడా వీడియో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఆపోజిట్లో ఒక అక్క కూర్చుంది. ఆ అక్క కూడా జెయింట్ వీల్ అంటే చాలా భయం అంట, బట్ ఇంట్రెస్ట్తో ఎక్కింది. సో ఇద్దరం సరిపోయాం అనుకొని మేమిద్దరం అయితే అరుస్తున్నాం. తను మ్యారీడ్, తల కొంచెం నియర్లీ నా మీద ఒక 4 to 5 years పెద్దది ఉంటుంది, బట్ మేమిద్దరం అరుస్తున్నాం. నాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అరే ఏంట్రా వీడు ఇంత ఇదిగా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యం వేసింది. నాకేమో భయం వేస్తుంది, బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ జెయింట్ వీల్ ఎక్కి నియర్లీ 4 to 5 years అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ పక్కన అది కనిపిస్తుంది కదా, డిస్కో డ్యాన్స్ అంటారు అనుకుంటున్నాను, దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు. ఐ థింక్ డిస్కో డ్యాన్స్, ఐఎమ్ కరెక్ట్. అది కరెక్ట్ అయి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి అది డిస్కో డ్యాన్సో కాదో. సో చూస్తాను కదా టాప్ వ్యూ అప్పట్లో ఆపేశారని చెప్పేసి ఇదిగో విలేజ్ అంతా ఇలా వీడియో షూట్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే నా క్లాస్మేట్ని మీట్ అయ్యాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. క్లాస్మేటే కాదు, బెస్టీ కూడా. నాకు ఊహ తెలిసిన కాడ నుంచి వాళ్ళు నా ఫ్రెండ్స్. చాలా మిస్ అవుతాను ఇప్పుడు రీసెంట్ డేస్లో కూడా, బట్ టచ్లో అయితే ఉంటాను, బట్ ఎప్పటికీ మిస్ అవుతూ ఉంటాను. మిస్ యూ గైస్. ఇదిగో చెప్తున్నాను కదా డిస్కో డ్యాన్స్ అని చెప్పేసి ఎక్కాము. ప్రాణం పోయింది. నాకు తోడుగా ఇద్దరినే కూర్చోబెడతారు. నాతో కూర్చున్న అమ్మాయి గట్టిగా అరుస్తుంది. నాకైతే ఆ అమ్మాయి అరుపులకి ఇంకా భయం వేసింది తెలుసా గైస్. అసలు డేర్గా కూర్చుందాం. నేనేమో ఒక చేత్తో ఫోన్ హ్యాండ్ హోల్డ్ చేశాను, అండ్ సెకండ్ చేతిని రాడ్కి పట్టుకున్నాను. బట్ ఒక్కసారిగా అది డిస్కో టైప్ కదా, ఆపుకోలేకపోతున్నాము. ఒక్కసారిగా డౌన్కి, పైకి, సైడ్స్కి తిప్పేస్తున్నాడు. మరి ఎటు వెళ్తున్నాం అనేది కూడా మనకి తెలియదు. అలా డిస్కోతో రన్ అవుతూ ఉంటుంది అది. సో అసలు ఫోన్ కూడా ఎక్కడ పడిపోతుందో అని భయం వేస్తుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా, ఒక చేత్తో అది పట్టుకున్నా. ఆ మార్పులకు నాకు ఇంకా భయం వేస్తుంది. అరే ఫోన్ ఎక్కడ పోతుందో అన్న భయం. అసలు అరే ఎటు పోతున్నా అసలు నేను అసలు సన్నగుండా ఎక్కడ కాళ్ళు లేచిపోతా.
అని చెప్పేసి చాలా భయం వేసింది. బట్ నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యాయి. ఈ రెండిట్లో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలవి, అవి మనవి కాదు. నేను కూడా చిన్నపిల్లనేరా, నన్ను కూడా ఎక్కించుకుంటారా అంటే వాళ్ళు అన్నారు ఏజ్లో చిన్నపిల్లమేమో బట్ ఓకే, కానీ నేను ఎక్కించుకొని మళ్ళీ నేను చూసి 3-4 వస్తారు, వాళ్ళందరినీ మేము హ్యాండిల్ చేయలేం, పక్క బొమ్మ అన్నారు. సో చేసేది ఏం లేక నాని పర్నీని ఎక్కించాము. ఇదిగో చూస్తున్నారు కదా, నేను కూడా చిన్నపిల్లనేరా, నేను ఎక్కుతా అన్నా, వాడు ఎక్కించుకోలే నన్ను. ఏంటో గైస్, అయ్యో సరేలే. ఇదిగో నాని పర్నీని ఎక్కించుకున్నాడు, హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇదిగో నాని పర్ని ఇద్దరు ఎక్కారు. ఇది వచ్చేసి టికెట్ 50 రూపీస్ అంట, ఇద్దరికి 100 రూపీస్ అయింది. సో పర్నీకి అయితే ఫ్రాక్ అయ్యేసరికి కొంచెం కాళ్ళల్లో పడి ఇబ్బందిగా ఫీల్ అయింది. బట్ వద్దు అన్నా కూడా వినలేదు, అయినా నేను చేస్తా అంది. అండ్ ఇలాగే ఇక్కడ పాపడి, దాన్ని ఏమంటారు, సంథింగ్ సోన పాపిడి, ఇది మేకింగ్ ప్రాసెస్ ఇక్కడే మన కళ్ళ ముందే చేసి ఇస్తున్నాడు. ఇది చూస్తున్నారు కదా, నాకు అంటే ఇది నేను అంతకు ముందు కూడా హైదరాబాద్లో చూశాను, బట్ ఇక్కడ మన విలేజెస్ సైడ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది ఎయిర్కే, మంటలో వచ్చే ఫైర్కే భలే అనుకుంది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా భలే వచ్చింది. ఫ్లవర్ టైప్ మేకింగ్ చేసి ఇచ్చాడు. అసలు ఆర్ట్కి చెప్పుకోవచ్చు. మనకైతే అస్సలు రాదు, ట్రై చేద్దాం అనుకున్నాను నేను కూడా, బట్ రాదులే పాపం, ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి చేయలేదు. సో చూస్తున్నారు కదా, చాలా పెద్దది, చాలా ఆర్ట్తో వాళ్ళకి ఉంటుంది కదా. సో ఫ్లవర్ మేకింగ్ చేసి ఇస్తున్నాడు, అది చూస్తున్నారు కదా. ఐ థింక్ మీకు ఫ్లవర్ మేకింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. సో మా పిల్లలు దీన్ని తినటం కాడికి వీళ్ళకి రుద్ది ఆగం చేసి పారేయటమే ఎక్కువ చేశారనమాట. సో అండ్ అలాగే ఇది వచ్చేసి పొటాటో స్వీట్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నాడు. సో ఎంజాయ్ చేసాం. అండ్ అలాగే ఇక్కడ బెలూన్ షోట్స్ ఉన్నాయి. సో అది కూడా సంథింగ్ 50కి 7 ఏమంటారు వాటిని, సంథింగ్ అవేవో ఇచ్చారు, 7 బాల్స్. సో వాటిని మనం షూట్ చేయాలన్నమాట. ఒక్కటి కూడా 7లో ఒక్క షాట్ కూడా మాకైతే తగలలేదు. 50 రూపీస్ బొక్క అనిపించింది, బట్ ఓకే, ఇప్పుడు ట్రై చేయం కాబట్టి కొత్తవి. అండ్ అలాగే తిన్నాల్లో పుచ్చకాయలు, మసాలాలు, పానీపూరీలు, తెలిసిందే కదా తినాలంటేనే ఐటమ్స్. అండ్ పీకలు, ఆ పీ అనే వాళ్ళు చేసే సౌండ్ ఉంటుంది చూడండి, వాటికి సగం హెడ్ఏక్ వస్తుంది. అవి కూడా షూట్ చేశాను, బట్ నాకు ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు సౌండ్ పొల్యూషన్ అని మీకు చూడటానికి కూడా చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఒకటి మనకి మ్యూట్ చేయాల్సి వస్తుంది. సో మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను టైంకి, లేకపోతే పర్సనల్ ఆడియోస్ పెట్టేద్దాం అనుకున్నా, బట్ ఆ తిరునాళ్ళ కాబట్టి పీ తెలిసింది కదా, వాయిస్ పిపి సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ అలాగే మా ఊళ్ళో వచ్చేసి బొమ్మలు అయితే కొనుక్కున్నారనమాట. సో ఎక్కడున్న పిల్లలు అయితే బొమ్మలు అసలు కొనిపెట్టిన, అన్నయ్యకి 2, చెల్లికి 3 కొనిపెట్టారని ఇద్దరు పోటీ పడి మరి బొమ్మలు కొనుక్కున్నారు. సో ఇంకా ఈవినింగ్ నైట్ అయింది, పిల్లలకి టిఫిన్ తినిపించేసి ఈవినింగ్ నైట్ 11-11:30కి అలా హోమ్కి వెళ్ళిపోయాము. సో ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ జయంతికి ప్రతి ఏంటి అంటే ఎద్దులు పందాలన్నమాట. ఇవి కంటిన్యూస్గా 5 days జరుగుతాయి. విలేజ్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఇలా చాలా పెద్దగా పందాలతో జరుగుతాయి. సో వీటన్నిటి కూడా 5 days అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ కూడా, ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మన సైడు మంచితనం ఉండి ఎవరికి హాని కాకుండా మనం కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం అన్నమాట. అండ్ అలాగే జరుగుతుంది కూడా, చాలామందికి కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. సో మీరు నియర్లీ ఎవరైనా ఆకులు గణపవరం నియర్లీ ఉన్నట్టయితే ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు పాసిబుల్ అయినప్పుడు మీకు తప్పకుండా కోరిక నెరవేరాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకే గాయ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా వీడియోని చూసి లైక్ చేయకపోతే ఎలా చెప్పు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇవైతే ఈవినింగ్ ఎద్దులు పందాలన్నమాట.